పంతులు గారు అన్నీ వచ్చాయిగా, ఇంకేమన్నా కావాలా? అవసరం లేదయ్యా, అన్నీ ఉన్నాయి. మీ ఫ్యామిలీ వస్తే చాలు. సరే పంతులు గారు. డాడీ అదిగో. పదండి. బాగున్నావా తల్లి? బాగున్నాను పెద్దయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అవును, చెల్లెల్ని తీసుకురాలేదా? లేదమ్మా, పరిస్థితులు బాగోలేవు కదా, అందుకనే తీసుకురాలేదు. తాతయ్య ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. రాహుల్, వాగ్దేవి చూసిందా మీరంతా రావటం? చూసింది, కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డామని చెప్పు తేజ. మీరు కూడా శివుడు అభిషేకం అని బానే కవర్ చేశారు కదా. మీ భయాన్ని నా కొడుక్కి అంటగట్టారన్నమాట. అలా కాకపోతే ఇంకెలా చెప్తాడు? ఆ భయానికి వీళ్ళు గౌరవం, భక్తి అని పేరు పెట్టారు. డాడ్, మేడంతో మీరు ఇదివరకటి కంటే చాలా క్లోజ్గా ప్రేమగా ఉంటున్నారని తెలిసింది. మాకే కాదు, ఈ విషయం తాతయ్యకి కూడా తెలిసింది. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది, కానివ్వండి. అయ్యా, పిండ ప్రదానం చేసేవాళ్ళని వచ్చి ఇలా కూర్చోమని చెప్పండి. మా ఉమకి ఇద్దరూ ఆడపిల్లలే. నోరారా ప్రేమగా అన్నయ్య అని పిలిచేది. ఆ అభిమానంతో నేనే చేస్తానండి. మీ రక్త సంబంధం కాదా? కాదండి, రుణానుబంధం. సరే అయ్యా, ఏదైతే ఏముంది, మంచి మనసుతో ఉంటే ఎవరైనా ఈ కార్యక్రమానికి అర్హులే. కూర్చోండి బాబు. డాడ్, మీరు ఆగండి. ఆంటీకి నేను అల్లుడిగా కాకుండా కొడుకు స్థానంలో ఉండి పిండ ప్రదానం చేస్తాను. మీరేమంటారు డాడ్? మంచి మాత్రమే తెలిసిన మనిషిని, అన్నీ అర్థం చేసుకునే అందమైన నా భార్యని, మన ఇంటి పరువు ప్రతిష్ఠ పెంచే కోడల్ని కన్నా ఆ తల్లికి
మా అత్తయ్య గారికి కృతజ్ఞతగా నేను పిండ ప్రదానం చేస్తాను. డాడ్, ఇది నా ధర్మం డాడ్. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కొడుకు స్థానంలో ఉండి నేనే చేస్తాను. చాలా సంతోషం రాహుల్. సరసు, ఏంటిది? ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? మా మేడంని నువ్వు అమ్మగారు అని పిలుస్తున్నప్పుడు మా అత్తయ్యకి, అంటే మీ అమ్మగారికి కొడుగ్గా నేనుండి ఈ బాధ్యత నేను తీసుకోకూడదా? రాహుల్ చెప్పింది నిజమే. తను చేస్తేనే ఉమాదేవి ఆత్మ శాంతిస్తుందని. రాహుల్, రాను. రాహుల్ రా. ప్రీతి, లొకేషన్ డీటెయిల్స్ వచ్చాయా? వచ్చాయి ఆంటీ. ఇంకో 5 minutesలో రీచ్ అయిపోతాం. కంటిన్యూస్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల ఆ సరస్సు మీద కాన్సంట్రేషన్ తగ్గింది. దాన్ని జీవితంలో మర్చిపోలేను. ఏ తప్పుని క్షమించను. అది ఈరోజు తెలిసేలా చేస్తాను. దాన్ని క్యాచ్ చెయ్యాలి. రాజు, త్వరగా పనివ్వు. అలాగే మేడం. महायज्ञो
ఏంటి ఇది? గుడికని చెప్పి వీళ్ళందరూ ఇక్కడున్నారు. అక్కడ చూడండి, రాహుల్ పిండ ప్రదానం చేస్తున్నట్టున్నాడు. అంటే వీళ్ళంతా సరస్సుకి సపోర్ట్ చేస్తున్నారేమో. ఇంటికి సరస్సు ఎక్కడా? వాణి? అవునా ఆంటీ? నేను అనుకున్నదే నిజం. సరస్సునే వాణి, వాణినే సరస్సు. చూడండి చూడండి. సరస్సు 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 సరస్సు! వాగ్దేవి, మాట్లాడకండి. మాట్లాడకండి. ఇన్నాళ్ళు దీంతో కలిసి చేసిన మోసానికి, ఆడిన అబద్ధానికి మీలో ఎవ్వరికి నాతో మాట్లాడే అర్హత లేదు. శివుడికి అభిషేకం అంటే మీరు వెళ్ళేది గుడికి అనుకున్నాను. ఇలా ఈశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఆబ్దికానికి అనుకోలేదు.
జరిగే కార్యక్రమం ఇది అని తెలిస్తే నువ్వు పంపిస్తావా? చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. ఇన్ని రోజులు సేవలు చేస్తుంటే నా మంచి కోరి అని అనుకున్నాను. కానీ దీని వెనకున్న మోసం ఇప్పుడే తెలిసింది. నా ఇంటి పేరు కోసం, ప్రతిష్ఠ కోసం చేసిన ప్రయత్నాలన్నీ నన్ను నమ్మించడానికేనని చేసిన కుట్రలని ఇప్పుడే అర్థమైంది. బ్రతకనివ్వను, నిన్ను బ్రతకనివ్వనే, ఇక్కడే చంపేస్తాను. సరసు విషయంలో నువ్వన్నీ ఊహించుకుంటున్నావు. ప్రాణం తీసేంత పాపం నా మనవరాలు చెయ్యదు, చెయ్యలేదు. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. గతం తెలిసి ఆవిడ చేసిన తప్పుకి సాక్ష్యంగా ఉండి ఇలా మాట్లాడుతున్న మీ మాటల వల్ల నా కోపం రెట్టింపవుతోంది. దయచేసి మాట్లాడకండి. నిజంగా సరస్సు కుట్రలు చేసేదే అయితే ఇన్నాళ్ళు ఒక బానిసగా, పని మనిషిగా మన ఇంట్లో బతకదు. మహారాణిలా పెత్తనం చేసేది. అదంతే. అందితే కాళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకునే రకం. దీని గురించి నాకు చెప్తున్నారా? మనిషిని చూసి గుణం పసికట్టే నువ్వు సరస్సు విషయంలో ఎందుకు అపార్థం చేసుకుంటున్నావో నాకు తెలియడం లేదు. ఎందుకంటే దీనితో పాటు మీ అందరూ కలిసి మాటలతో, చేతలతో నా కళ్ళని మూసి ఇలా నాటకం ఆడుతున్నారు కాబట్టి. నా గురించి మీకు తెలుసు, నా ఇష్టాల గురించి తెలుసు అని అనుకున్నాను. కానీ నాకు వ్యతిరేకంగా మీరందరూ ఇలా డ్రామా ఆడతారనుకోలేదు. మేడం, ఒకసారి మా మాట వినండి మేడం. యాక్చువల్గా మేము గుడికే స్టార్ట్ అయ్యాం మేడం. కానీ మధ్యలో తాతయ్య ఫోన్ చేసి రమ్మనేటప్పటికి అనుకోకుండా ఇలా వచ్చి. చాలా రాహుల్, చేసిన ఘనకార్యం సరిపోనట్టు అబద్ధాలు కూడానా? ఈ రోజు జరిగింది కాదు, ఎన్నో రోజుల నుంచి మీరందరూ, ముఖ్యంగా నువ్వు చేస్తున్న మోసం గురించి ముందు మాట్లాడు.